సీతారామ లక్ష్మణ భక్తాంజనేయ స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం పాతచెర్ల శ్రీ సీతారామ లక్ష్మణ భక్తాంజనేయ స్వామి వారి ఆలయంలో మంగళ శాసనాలతో ధనుర్మాసం సందర్భంగా శ్రీ 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 త్రిదండి దేవానంద జీయర్ స్వామి చెర్లకు చేరుకున్న సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, మహిళా భక్తులు హారతులతో, మేళ తాళాలతో గాంధీ బొమ్మ సెంటర్ నుండి ఆలయం వద్దకు ఘన స్వాగతం పలికారు. త్రిదండి దేవానంద జీయర్ స్వామివారి సీతారామ లక్ష్మణ భక్తాంజనేయ స్వామివార్లకు మంగళ హారతులు ఇచ్చి భక్తులకు శ్రీరామ చరిత్రను బోధించారు. అనంతరం భక్తులకు అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను స్వామివారి చేతుల మీదుగా భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు సర్పంచ్ కాపుల కృష్ణార్జునరావు, గుజ్జి పురుషోత్తం, పెద్దాడ ఆశలత, పెద్ద ఎత్తున భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. ఆలయ కమిటీ సభ్యులు మచ్చ వీర్రాజు, ఐగిరి నాగేశ్వరరావు, నాంపల్లి సాగర్, కోటి రమేష్, గడ్డ మోహనచారి, ఎడారి శ్రీను, చిత్తూరి వినోద్ తదితర భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బ్రాహ్మణో భారతే కథ విజయమానాయిస్తాం రాజ్యం భోజన రాజ్యం రాజ్యం. ఈ లోకాన్ని నియమించే భగవంతుని కూడా మనం పొందగలుగుతాం. అది గొప్ప వ్రతమేనా కదా? అందుకే భగవంతుని పొందడానికి ఇంతకంటే గొప్ప వ్రతం లేదు కనుక దీనికి మార్గ శీర్ష వ్రతము. మార్గం అంటే దాని ఎక్కడికి వెళ్ళాలి? భగవంతుడి దగ్గరికి. భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి చాలా దారులు ఉన్నాయి, కానీ ఏ దారి మన క్షేమం కాదు. కానీ అమ్మ చూపించినటువంటి ఈ వ్రతం ఏదైతే ఉందో అది మనం సులభంగా భగవంతుడి దగ్గరికి చేరేటువంటి దాని. అది దీనికి ఏం పేరు పెట్టారు? మార్గ శీర్ష వ్రతం. భగవంతుడు అంటే అన్ని సంపదలకి ఆయనే ఆధారంగా కాదు, ఆయనే ఒక సంపద, దశకని సంపద. మన దగ్గర ఉండే సంపదలు ఎవరైనా స్థిరంగా ఉంటాయా? ఒకనాడు ఉంటాయి, ఒకనాడు పోతాయి. కానీ స్థిరమైన శాశ్వతమైన సంపద అంటే భగవంతుడు. మరి ఆ సంపద కూడా మనం పొందాలి. దాన్ని ఇచ్చేది ఈ వ్రతం కలిగేది శ్రీ వ్రతము అంటే శుభానిచ్చినది. అలాగే దీనికంటే గొప్ప వ్రతం లేదంటే తిరు ఆవై. ఆవై అంటే వ్రతం, తిరు అంటే లక్ష్మీ సముద్రం, గొప్పదని కానీ ఈ వ్రతానికి పేరు తిరు ఆవై. శ్రీ వ్రతాన్ని, తిరుపావై వ్రతమని, అలాగే మార్గ శీర్ష వ్రతమని, అలాగే ధనుర్మాస వ్రతమని అమ్మ గోదమ్మ కలికాలంలో ఆచరించినటువంటి వ్రతం మణిపూర్ణ వ్రతం. అది గొప్పదేనా కాదు? ఆ వ్రత సమయంలో మనం కోరుకోకుండానే
మరొక లాభం మనకి ఏర్పడింది. ఒకటి, ఈ వ్రతాన్ని ఆచరించగలిగే అవకాశం మనకి కాలం ఇచ్చింది. ఎవరిచ్చారు? కాలం అంటే ఎవరు? భగవంతుడే. కాలః అస్మి లోకక్షేత్ర ప్రబుద్ధ అక్కడ భగవద్గీత. నేనే కాలమని ఈ లోకాన్ని సృష్టిస్తాను, నేనే దీన్ని రక్షిస్తాను, నేనే దీన్ని ప్రళయకాలంలో తిరిగి నాలో తెచ్చుకొని మళ్ళీ తిరిగి ఏర్పడడానికి వీలుగా తిరుగుతున్నాను. ఇదంతా లోపలికి ఏదో ఒకటి తింటున్నారా లేదా? తినేటప్పుడు ఏమేమి తింటారు? తినేటప్పుడు ఏం తింటారు? అన్నము, పప్పు, కూర, పెరుగు, మజ్జిగ, ఎర్రచల్ల, లేకపోతే రసము, ఇవేనా కదా? మరి తిన్న తర్వాత లోపల అన్నం, పప్పు, పెరుగు, కూర, చల్ల ఉంటుందా? ఏమవుతుంది? మొత్తం కలిసిపోవడం. మరి దాన్ని బయటికి తీస్తే పనికి వస్తుందా లేదా? బయటికి తీసిన తర్వాత ఎలా ఉంటుంది? దాని వాసనగా ఉంటుంది, దాని రూపంగా ఉంటుంది, దాని పేరమై ఉంటుంది. కానీ భగవంతుడు ఈ సకల జగత్తును ప్రళయకాలంలో ఈ లోకమంతా జలమయమైనప్పుడు అన్నిటినీ తన ముద్ద చేసి లోపలికి చేర్చి మళ్ళీ తీసేటప్పుడు ఒక్కొక్కటి ఎలా లోపలికి చేర్చాడో అలాగే దాన్ని బయటికి తీయగలడు.